దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద ఉన్న నిరీక్షణ కోల్పోకూడదు. దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించేవారై ఉండాలి దేవుని పిల్లలు. ఎప్పుడైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో వారు బహు బలవంతులుగా, బహు ధైర్యవంతులుగా సిద్ధపడతారట. దేవుని పట్ల నిరీక్షణ కలిగి వారి జీవితాలు అలా ఉంటాయండి. కనుక దేవుని మీద నిరీక్షణ కోల్పోతే నిరాశ వారిని ఆవరిస్తుంది, వారిని వ్యర్థులుగా మార్చేస్తుంది. కనుక గమనించాలి ప్రియులారా, ఆనాడు బబులోను దేశంలో చెరగా ఉన్నటువంటి దేవుని ప్రజలలో అనేక మంది నిరుత్సాహానికి గురయ్యారు. నిరుత్సాహానికి ఎప్పుడైతే వారు గురయ్యారో వారు వ్యర్థులుగా మారిపోయారు. దేవుని పట్ల నిరీక్షణ ఉంచలేని వారిగా మారిపోయారండి. అన్యులు వారిని ప్రశ్నిస్తున్నారు, బబులోనులో ఉన్న అన్యులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. ఆ సియోను పాటలు మా మధ్య పాడొచ్చు కదా అంటున్నారు. వారి నిరీక్షణ కోల్పోయారు, నిరుత్సాహం వారిని ఆవరించింది కనుక ఆ పాటలు వారు పాడలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మీద మన నిరీక్షణ గలవారమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని బహు ధైర్యవంతులుగా చేస్తాడు, బలవంతులుగా మారుస్తాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31లో రాస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుతారని, పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారని, అలయక పరిగెత్తుతారని, సమస్యలక నడిచిపోతారని రాయబడి ఉందండి. దేవుని మీద నిరీక్షణ అంటే దేవుని సహాయం కొరకు కనిపెట్టే మనసు అండి. దేవుని సహాయం కొరకు కనిపెట్టే మనసు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసే మనసునే దేవుని మీద నిరీక్షణ అని రాశారు. కనుక అందుకే సండే స్కూల్ నుంచి కూడా దేవుని మాటలు వారికి ఎందుకు బోధిస్తుంటామంటే వారు దేవుని మీద నిరీక్షణ కలిగి జీవిస్తారని, ఆ నిరీక్షణే వారిని బహు ధైర్యవంతులుగా, బలవంతులుగా మారుస్తుందని ఈ సండే స్కూల్ కూడా పిల్లల్ని పంపించమని అర్థిస్తాం. అందుకనే ఈ బబులోను దేశంలో చెరపట్టబడి ఉన్నటువంటి దేవుని ప్రజలు అనేక మంది నిరీక్షణ కోల్పోయారండి, నిరాశతో ఉన్నారు. ఆ బబులోను దేశంలో నదుల వద్ద కూర్చుని నిరాశానుస్పృహతో ఉన్నప్పుడు ఆ బబులోను దేశ అన్యజనాంగం వచ్చి వీరు అన్నారట, సియోను పాటలు మా మధ్య పాడొచ్చు కదంటే వీరేం చేశారు, సితారలో నిరవంజ చెట్లకు తగిలించేశారట. అంటే దేవుని స్తుతించడం మానేశారు, పాటలను విడిచిపెట్టారు, ప్రార్థన విడిచిపెట్టారు, వ్యర్థులుగా మారిపోయారండి. ప్రియులారా గమనించాలి, ఆ బబులోను దేశంలో చెరలో ఉన్న కొందరు దేవుని ప్రజల్లో కొందరు మాత్రం దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. కనుకనే వారు బహుధైర్యవంతులుగా, బహుబలవంతులుగా తీర్చబడ్డారు. దేవుని కార్యాలు బబులోను దేశములో వారి ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం. వారిలో 4 ఉన్నారు దేవుని పట్ల నిరీక్షణ కలిగి జీవించిన వారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి, ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. చదవండి అమ్మా. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు. దానియేలు పేరు మార్చేశారు, మిషాయేలు పేరు మార్చేశారు, అనన్య పేరు మార్చేశారు. కనుక ఈ యొక్క 4 దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్న ఈ 4 పేర్లు కూడా మార్చేశారండి.
బబులోను దేవతల పేర్లు పెట్టారు వారికి. దేవుని ప్రజలు దేవుని నామములో జీవించే ప్రజల వారు. బబులోను చెరలోకి వెళ్ళిన తరువాత బబులోను దేవతల పేర్లు వారికి పెట్టారు. బబులోను దేవతల పేర్లు వారికి పెట్టినా కానీ వారు దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు. హల్లెలూయా. ఆ బబులోను దేవతల పేర్లు పెట్టినా దేవుని మీద నిరీక్షణ కోల్పోలేదు. నలుగురు కోల్పోలేదండి. ఎందుకంటే బబులోను దేశంలో వారు భయంకరమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. వారు భక్తి జీవితాన్ని పాడు చేయాలని, వారి నిరీక్షణ నుండి వారిని తొలగించి నిరాశతో నింపాలని ఎన్నో ప్రయత్నాలు బబులోను దేశ ప్రజలు, అధికారులు, రాజు ద్వారా అనేక రీతిలుగా వారిని శోధించారు. భయంకరమైన వ్యతిరేకమైన శాసనాలు చేయించారు. దేవుని పట్ల ఉన్న నిరీక్షణ నుంచి వారిని తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క శాసనాన్ని, ఆ రాజు శాసనాన్ని విన్నారు. ఎందుకంటే ఏ దేవునికి ఎవరు కూడా ప్రార్థన పూజించకూడదు, ఏ దేవునికి ఎవరు కూడా సాగిలపడకూడదు. ఆ యొక్క రాజు చేయించిన ప్రతిమకు మాత్రమే నమస్కారము చెయ్యాలి. వారి దేవుళ్లకు సాగిలపడకూడదు, ఆ ప్రతిమకు మాత్రమే సాగిలపడాలని శాసనం చేశారు. ఆ ప్రతిమకు ఎవరైతే సాగిలపడరో వారిని మండుచున్న అగ్నిగుండములో పడవేస్తారనే శాసనం చేయించారండి. ఆ శాసనం వీరికి తెలుసు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు విన్నారు. కానీ వారు దేవుని పట్ల నిరీక్షణ కోల్పోలేదు. హల్లెలూయా. దేవుని పట్ల వారు గొప్ప నిరీక్షణ ఉంది. వారి దేవునికి తప్ప ఎవ్వరికి వారు సాగిలపడేవారు కారు. ఎందుకంటే ఆ దేవుని శక్తి వారు ఎరిగిన వారండి. మన దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆ దేవుని శక్తిని ఎరిగి ఉండాలి. వీళ్ళ దేవుడు నమ్ముకుంటున్నారు కానీ ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో, మన ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఈనాడు అనేక మంది ఎరగని స్థితిలో ఉండిపోవడం విచారకరం. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం ఆ దైవశక్తిని ఎరిగిన వారు గనుక, దేవుని మీదే నిరీక్షణ కలిగి జీవించిన వారు గనుక ఆ ప్రతిమకు వారు సాగిలపడలేదండి. ఈ వర్తమానం రాజు వద్దకు వెళ్ళిందట. రాజుగారు కోపావేశంతున్నాడు. ఈ ముగ్గురిని పిలిపించాడు. ఇదిగో ఈ ప్రతిమకి నీవు నమస్కారం చేయకపోతే అగ్నిగుండములో పడవేయబడతారన్నాడు. రాజా, మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యం. ఈ మండుచున్న అగ్నిగుండమును తప్పించగల సమర్థుడు, శక్తిమంతుడు మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా కానీ ఈ ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చేయమన్నారు. అదండి నిరీక్షణ అంటే. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్న నిరీక్షణ అంత గొప్పది. వారి దేవతల పేర్లు పెట్టినా కానీ వీరి మనసు అంతా దేవుని మీదే ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ దేవతల పేర్లు వారి మీద ఉన్న ఆ దేవతల మీద పెట్టలేదు. మనసు వారు దేవుని మీదే నిరీక్షణ ఉంచారండి. ఆ దేవుని మీదే నిరీక్షణ ఉంచారు కనుక రాజు కోపావేశుడై అగ్నిగుండాన్ని 7 అంతలుగా జయించి అగ్నిగుండంలో ఈ 3 భక్తులను పడవేయించాడట. ఈ 3 భక్తుల్ని తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేసిన ఆ 3 వ్యక్తులు కాలిపోయారు కానీ, తీసుకువెళ్ళిన వారు మసైపోయారు కానీ, అగ్నిగుండములో పడవేయబడిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రము అగ్నివాసన అంటకుండా అగ్నిగుండములో తిరుగుతున్నారంట. వారు 3 కాదు, వారితో కూడా మరొక వ్యక్తి కనపడుతున్నాడని రాజే చెప్పాడు. అక్కడ స్తోత్రం చెల్లించండి అందరూ. మన 3 కదా అగ్నిగుండంలో వేసావు, 4వ వాడు ఎవరో తిరుగుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం.
ప్రియులారా, దేవుడు తన దూతను పంపించి వారిని కాపాడాడు. అగ్నివాసన అంటకుండా వారిని కాపాడాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించిన వారు. ఆ నిరీక్షణే వారిని బహు బలవంతులుగా చేసింది, ధైర్యవంతులుగా మార్చింది. కనుక అగ్ని బలాన్ని కూడా చల్లారిపోయిందంట వీరు కలిగి ఉన్న నిరీక్షణ ఎదుట. ప్రియులారా, దానియేలు కొరకు ఆలోచన చేసి దానియేలు కూడా శాసనాన్ని విన్నాడు. ఎందుకంటే ఎవరు వారి దేవునికి ఒక నెల రోజులు ప్రార్థన చెయ్యకూడదు అని శాసనం పుట్టించారంట. రాజుగారి పుట్టినరోజు వేడుకలు కనుక రాజుగారిని స్మరించాలి, కానీ ఏ దేవునికి ఏ దేవతకు కూడా ప్రార్థన చెయ్యకూడదని శాసనం పుట్టించారు. అలా ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేయబడతారని శాసనం పుట్టించారు. దానియేలు దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వాడండి. ఆయన మేడ మీదకి వెళ్ళాడంట. పై గదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. దేవుని మీద నిరీక్షణ గలవారు ఎప్పుడు దేవునికి ప్రార్థించకుండా ఉండలేరండి. దేవుని మీద నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు దేవుని ఎదుట సాగిలు పడకుండా ఉండలేరండి. తమ్ము తాము దేవుడికి అప్పగించుకుంటారండి. దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వారు, దేవుని మీద నిరీక్షణ కలిగిన వారు దేవునికి నిత్యము ప్రార్థించేవారుగా ఉంటారు, మొరపెట్టేవారు ఉంటారు. ప్రియులారా, దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థించడం వల్ల ఈ వర్తమానం రాజుగారికి తెలియజేశారు. దూతలు దానియేలును సింహాల బోన్లో వేశారు, కానీ సింహాలు దానియేలుకి ఏ హాని చెయ్యలేదని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని మీద ఎప్పుడైతే మన నిరీక్షణ కలిగి ఉంటామో దేవుని శక్తి మనలను ఆవరిస్తుందండి. దేవుని శక్తితో నింపబడతామండి. కనుక ప్రియులారా, బబులోను దేశములో చెరలో ఉన్న దేవుని ప్రజల్లో అనేక మంది నిరీక్షణ కోల్పోయారు. వారు నిరాశతో కృంగిపోయారు, వ్యర్థులుగా మారిపోయారు. నిరీక్షణ కలిగిన నలుగురు కూడా దేవుని కార్యాలు బబులోను దేశంలో వారి ద్వారా వెల్లడి చేయబడ్డాయి. దేవుని స్తుతిద్దాం అందరం. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మన ద్వారా ఆయన కార్యాలు భూలోకంలో వెల్లడి చేయడానికి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో లోకానికి మన ద్వారా తెలియజేయడం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, కనుక మనం దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించు వారమై ఉండాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించే వారముగా ఉండాలని దైవ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. మనం ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతామో నిరాశ మనల్ని ఆవరిస్తుంది. ఎందుకు పనికిరాని వ్యర్థుల వలె మనల్ని మార్చివేస్తుంది. మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. ప్రియులారా, కనుక మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలంటే దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎన్నో విషయాలు ఉన్నాయి. సంఖ్యాకాండములో మనం చూడగలిగితే దైవ ప్రవక్త అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో దేవుడు ఈ యొక్క మోషేతో చెప్పాడట, ఇగో 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలలో 12 మందిని నువ్వు ఏర్పాటు చేసి ఆ 12 మందిని కానాను దేశం, మీకు వాగ్దానం చేయబడింది, మీకు ఇవ్వబోతున్న కానాను దేశాన్ని వేగి చూడమని పంపించమన్నాడంట దేవుడు. మోషే ఆ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రకర్తలను ఏర్పాటు చేసుకుని 12 మందిని కూడా ఆ పాలు తేలు ప్రవహించు కానాను దేశం ఏ విధంగా ఉందో అక్కడ ప్రజల స్థితిగతులు ఏమిటో చూసి రమ్మని 12 మందిని పంపించాడట. చూడండి, ఆ 12 మందిని చేసిన 12 సంఖ్యాకాండం 13వ అధ్యాయం
25 నుంచి చదివినట్లయితే మనకు అక్కడ తెలియపరచబడిందండి. 12 మందిని పంపించాడు మోషే, కనాను దేశాన్ని చూసిరండి అని. చూసి 40 రోజులు సంచరించి తిరిగి వచ్చారట. తిరిగి వచ్చి మోషేతో అహరోనుతో అనగా ఇశ్రాయేలు సర్వ సమూహంతో చెప్తున్నారు. అందులో 10 గోత్రాల వారు అక్కడ ప్రజలను చూసి, ఆ పరిస్థితులను చూసి ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతున్నారు. 2 గోత్రాల వారు అనగా కాలేబు యెహోషువలు మాత్రమే వారికి మనం భయపడవలసిన అవసరత లేదు, వారిపై మనకి దేవుడు జయమిస్తాడు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని వారు ధైర్యపరుస్తున్నారు. 2 గోత్రాల వారు మాత్రమే. అందులో 10 మంది మాత్రం, 10 గోత్రాల వారు మాత్రం ఇశ్రాయేలు సర్వసమూహాన్ని భయపెడుతున్నారు. వారు ఎదుట మేము మిడతల వలె కనపడుతున్నాం, వారు ఉన్నత దేహులు, వారిని మనం జయించలేమని వారు ఇశ్రాయేలు సర్వసమూహాన్ని భయపెడుతున్నారు. దానిని బట్టి వారందరూ కూడా ఏడుస్తున్నారంటే కారణం ఈ 10 మంది కూడా దేవుని పట్ల నిరీక్షణ లేని వారండి. హల్లెలూయా. ఆ దైవశక్తిని ఎరిగిన వారు, దైవశక్తిని ఎరిగిన వారైతే దేవుని మీద నిరీక్షణ ఉంచుతారు. వారు దైవశక్తిని ఎరిగిన వారు కనుక వారు దేవుని మీద నిరీక్షణ ఉంచలేదు కనుకనే వారు నిరుత్సాహపడుతున్నారండి. వారు నిరుత్సాహపడమే కాదండి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమూహాన్ని కూడా నిరుత్సాహపరుస్తున్నారు. లేదా ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాల పెద్దలు మాత్రం దేవుని మీద నిరీక్షించిన వారు ధైర్యపరుస్తున్నారు. ఎందుకంటే వారికంటే అధికుడు మన దేవుడు. హల్లెలూయా. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు మన దేవుడు. వారెంత ఉన్నతమైన దేహము కలవారైనా, ఎంత బలార్జులైనా, వారిపై మనకు జయమిచ్చే దేవుడు మనతో ఉన్నాడనే నిరీక్షణ 2 మాత్రమే కలిగి ఉన్నారట. అందులో 10 మంది నిరుత్సాహంతో ఉన్నారు, దేవుని పట్ల నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. అందుకని వారికి భయపడుతున్నారండి ప్రియులారా. ఎవరైతే వారిని బట్టి ధైర్యముతో ఉండి వారిని జయించగలమని, వారికంటే అధికుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యముతో నిరీక్షణతో మాట్లాడారో వారి మాత్రమే కనాను దేశమును స్వతంత్రించుకోగలిగారని బైబిల్ గ్రంథములు ఉంది. ఈనాడు కూడా దేవుణ్ణి నమ్ముకుని బిడ్డలు ఎందరూ ఉన్నారు. ఎందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నా కానీ అందులో కొందరే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. కనుక మనం దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే ప్రియులారా బహు ధైర్యవంతులుగా, బలవంతులుగా మార్చబడతాం. దేనినైనా చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకుని కూడా దైవశక్తిని ఎరగకుండా నీవు ఉంటే సోదరి సోదరుడా, నువ్వు దేవుని మీద నిరీక్షణ ఉంచలేవు. దేవుని మీద నిరీక్షణ ఉంచకపోతే నిరాశ నిన్ను కమ్ముకుంటుంది, నిస్పృహతో నింపబడతావు, ఎందుకు పనికిరాని దానిగా పనికిరాని వాడిగా మారిపోతావు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని మీద నిరీక్షణ గలవారై ఉండాలి. ఈ నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడని, సమస్తమును చేయగలవాడని, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని నిజముగా మనం ఎరిగి ఉంటే ప్రియులారా, ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడ మనం సంచరించినా కానీ దేవుని మీదే నిరీక్షణ గలవారమై ఉంటాం. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని నన్నుడు సిగ్గుపరచదని బైబిల్ చెప్తుందండి. ఆయన పట్ల నిరీక్షణ గలవారిని బహు బలవంతులుగా దేవుడు మార్చివేశాడండి. బహు ధైర్యవంతులుగా దేవుడు చేసి వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా రాయబడి ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో భక్తుడైన దావీదు, యుద్ధ ప్రావీణ్యత లేనివాడు, ఆ దావీదు భక్తుడు యుద్ధ భూమికి వెళ్ళాడంట. ఒక రోజున తన తండ్రి అయిన యెష్షయి
తన అన్నలను చూడడానికి యుద్ధ భూమికి పంపిస్తే యుద్ధ భూమికి వెళ్ళేటప్పటికి యుద్ధశూరులేని ఇశ్రాయేలు సైన్య సమూహం భీతి చెంది భయముతో పారిపోతున్నారట. దానికి కారణం ఏంటని అడిగాడు. బాలుడైనటువంటి దావీదు అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పట్లా. చివరకు ఒకడు చెప్పాడటండి, ఇదిగో శత్రువైన ఫిలిష్తీయుల పక్షమున గొల్యాత్ అనే బహు బలవంతుడొకడున్నాడు. వాడిని చూసినప్పటికీ ఇశ్రాయేలు సైన్య సమూహమంతా భయముతో పారిపోతున్నారు. వాడు బహుబలవంతుడు అని ఎప్పుడైతే చెప్పారో ప్రియులారా, ఆ చెప్పడమే కాదు, రాజైన సౌలు కూడా గొల్యాతుకు భయపడి స్వయంవరాన్ని ప్రకటించాడని, ఆ గొల్యాతును సంహరించిన వానికి తన కుమార్తెనిచ్చి వివాహము జరిగించడానికి స్వయంవరం కూడా ప్రకటించాడని చెప్పారట. రాజు భయపడిపోతున్నాడు, ఇశ్రాయేలు సైన్య సమూహం అంతా భయపడిపోతున్నారు, భయముతో పారిపోతున్నారు. దావీదు చెప్తున్నాడు, నేను వాడిని ఓడించగలను, హల్లెలూయా, వాడిపై నేను జయము పొందగలను అని ఆ బాలుడైన దావీదు చెప్తున్నాడండి. యుద్ధ ప్రావీణ్యత లేదు కానీ దావీదు దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడు, హల్లెలూయా. ఆయన దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు దావీదును బహు ధైర్యవంతుడిగా మార్చేశాడు, బలవంతుడిగా మార్చేశాడు. కనుకనే ఆ బలాఢ్యుడైన గొలియాతును నేను జయిస్తానంటాడు. 46వ వచనం చదవండి, 17:46. కనుక బాలుడైన దావీదు ఒక్కడే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్లో ఎంతోమంది యుద్ధశూరులు ఉన్నారు, వారందరూ కూడా భయపడి పారిపోతున్నారటండి. ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. సౌలు రాజు కూడా దేవుని మీద నిరీక్షణ ఉంచలేకపోయాడు, కనుకే బలహీనుడిగా మారిపోయాడు. ప్రియులారా, ఈ బాలుడైన దావీదు ఒక్కడే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక ఆ బలాఢ్యుడైన గొలియాతును ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. గొలియాతుపై జయాన్ని పొందాడు. గొలియాతు యొక్క శిరస్సును ఖండించాడు. ఈ ఫిలిష్తీయులపై ఇశ్రాయేలుకి జయమును అనుగ్రహించాడు. స్తోత్రం చెబుతారండి, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మీద నిరీక్షణ ఉంచాలండి. మనకున్న బలం మీద, తెలివి మీద, మనం కలిగి ఉన్న వాటి మీద కాదు. ఆనాడు కూడా ఇశ్రాయేలు అనేక మంది దేవుని ప్రజలని చెప్పుకునేవారిలో అనేక మంది వారి బలాన్ని, వారి భాగ్యాన్ని, వారి తెలివిని చూసుకుని మురిసిపోయారు, కానీ వారి కలిగి ఉన్న దేవుణ్ణి శక్తిని మర్చిపోయారు. కనుక మన పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, హల్లెలూయా. మనం ఎరిగి ఉండాలి, ఆయన సమస్తమును చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యమనేది ఏదియూ లేదు. కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆ దైవశక్తిని ఎరిగిన వాడవైతే, ఎరిగిన దానవైతే దేవుని మీదే నిరీక్షణ ఉంచుతాం. దేవుని మీద మన నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు మనల్ని బహు ధైర్యవంతులుగా మారుస్తాడు, బలవంతులుగా మారుస్తాడు. ఎదురవుతున్న ప్రతి సమస్య మీద కూడా జయం అనుగ్రహిస్తాడు, హల్లెలూయా. అందుకే లోకంలో సామెత ఉంది, ధైర్యే సాహసి లక్ష్మి అన్నారు. ధైర్యంతో మనం ఏ పని చేసినా విజయాన్ని పొందుతామని అర్థం, హల్లెలూయా. లక్ష్మి అనగా విజయము అని అర్థం అండి, బైబిల్ చెప్తున్న నిర్వచనం అదే. కనుక ధైర్యంతో మనం ఏ పని చేసినా జయాన్ని పొందుతాం. ఆ ధైర్యం కేవలం దేవుని వల్ల మాత్రమే మనకు కలుగుతుంది. మనకు కలిగి ఉన్న ధనాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మనకున్న జ్ఞానాన్ని బట్టి కూడా రాదండి. అది కేవలం దేవుడిచ్చే ధైర్యమై ఉండాలి, హల్లెలూయా. ఆయన మీద మన నిరీక్షణ కలిగిన వారమైతే బహు ధైర్యవంతులమై ప్రతి విషయంలో కూడా జయాన్ని పొందుతామని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది ప్రియులారా, హల్లెలూయా.
చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదివితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలు మరి అనేక మంది ఎందుకు వ్యర్థులుగా మారిపోయారో అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. ఒకసారి చదువుదామా? 10వ అధ్యాయం ఇంకా కిందకంట చదువుకోండి ఇంటికి వెళ్ళి. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు ఎందుకు బలహీనులైపోయారు, అనేక మంది ఎందుకు వ్యర్థులుగా మారిపోయారో రాయబడింది అక్కడ. కనుక మనము కూడా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమండి. దేవుని మార్గంలోకి వచ్చిన వారు, దేవుడిచ్చినటువంటి ఆ జీవాహారాన్ని, జీవజలాన్ని త్రాగుతున్నవారు, ఆ జీవాహారాన్ని తింటున్నవారు, దేవుని ప్రజలమని లోకానికి చెప్పుకుంటున్నవారు. అటువంటి మనం దేవునికి ఇష్టలుగా జీవించకపోతే మనము కూడా వారి వలె నశించిపోతాం. హల్లెలూయా. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారట. దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే అర్థమేంటి చెప్పండి? ఎవరిని దేవుడు ఇష్టపడతాడు? దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే ఏంటి అర్థం? ఇంతవరకు వాక్యం విన్నారు కదా, కనీసం ఇంత కూడా అర్థం కాలేదే మీకు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. కనుక విశ్వాసం అన్నది నిరీక్షించబడి దాని యొక్క నిజస్వరూపం. నిజంగా దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే దేవుని మీద నిరీక్షణ కలిగి జీవిస్తావు. దేవుని మీద నిరీక్షణ కలిగి నీవు జీవిస్తే దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవుడు నిన్ను బహుబలవంతుడిగా మారుస్తాడు, ధైర్యవంతుడిగా చేస్తాడు. మరి దేవుని శక్తిని మనం పొందుకుంటే దేవునికి ఇష్టలుగానే జీవిస్తాం, కానీ మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చెయ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైండు కూడా దేవుని మీద నిరీక్షణ ఉంచకపోతే దైవశక్తి నిన్ను కమ్ముకోదు ప్రియులారా. దైవశక్తి ఎప్పుడైతే కమ్ముకుంటుందో మనం దేవునికి ఇష్టలుగానే జీవిస్తాం తప్ప మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చెయ్యమని బైబిల్ చెప్తుంది. ఆనాడు దేవుడు ఏర్పరిచిన ప్రజలు ఇశ్రాయేలు అనేక మంది దేవుని మీద నిరీక్షణ ఉంచలేకపోయారు కనుక, దైవశక్తిని పొందుకోలేదు కనుక వారి ఇష్టానుసారంగా జీవించి వారు అరణ్యములోనే నశించిపోయారు. హల్లెలూయా. అటువంటి వారంగా మనం ఉండకూడదని దేవదేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. దేవుని నమ్ముకున్న నీవు నేను ఆ దేవుని శక్తిని ఎరిగి ఉంటే దేవుని మీద నిరీక్షణ ఉంచి ముందుకు కొనసాగుతాం. దేవుని మీద నిరీక్షణ గలవారమై ఉంటాం. ఆ దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉంటాం. ఆ దేవుని సహాయం కొరకు ప్రతి విషయంలో ఎదురు చూసే అనుభవం మనకు వస్తే దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది, బహుధైర్యవంతులుగా మారుస్తుంది, బలవంతులుగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. అప్పుడే ప్రతి విషయంలోనూ కూడా మనము జయాన్ని పొందగలమని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుంది ప్రియులారా. దీన్ని యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఎవరమో వివరిస్తున్నాడు ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు చదవండి. మీరు ఎవరంటే దేవుని సంబంధులు. మీరు లోకమంతా దుష్టిని వశములో ఉంది, వారు దుష్టిని సంబంధులు. కనుక లోకపు వశములో ఉన్నవారు లోక సంబంధులు, దేవుని వశములో ఉన్నవారు దేవుని సంబంధులు. నువ్వు దేవుని సంబంధం అయితే దేవుని వశములో ఉన్నావు అంటే దేవునితో ఉన్నావు. దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని సంబంధం అయితే దేవునితో ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు. నీతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే నువ్వు ఆయన మీద నిరీక్షణ ఉంచకుండా ఉండలేవు. దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక మనం లోక సంబంధులం కాదండి. లోకములో ఉన్నా కానీ లోక సంబంధులం కాము. లోకములో దుష్టుడనేవాడు ఒకడున్నాడు. ఈ లోక సంబంధులందరూ దుష్టుని వశములో ఉన్నారు. వారు దేవుని మీద నిరీక్షణ ఉంచకుండా వాడు వారిని నిరాశతో నింపేస్తాడు.
దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించడం అంటే వాడికి ఇష్టం కాదు. మన దేవుని వశములో ఉంటే దేవుని మీదే నిరీక్షణ ఉంచుతాం. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీరు అనుకుంటారు వచ్చిన వాళ్ళు ఎలగొట్టేస్తున్నారు, దిలీప్ వచ్చాడు వెంటనే వెళ్ళిపోయాడు, ఈయన ఏదో అన్నాడు అనుకుంటున్నాను. నేను ఏమీ అనలేదు, బైబిల్ కోసమే అడిగాను. బైబిల్ దగ్గర లేకపోతే నేను ఇస్తానంటే సెల్లో ఉందన్నాడు. సెల్లో కాదురా, చేతిలో ఉండాలన్నాను. ఆయన కాలు గాయమైంది, కూర్చోలేక వెళ్ళిపోయాడు తప్ప కోపంతో కాదు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ గాయాన్ని చూపించాడు నాకు బయట. ఇదిగోండి యాక్సిడెంట్ అయింది, కాలుకి గాయమైంది, దీనివల్లే నేను డ్యూటీకి వెళ్ళలేకపోతున్నానని. ఈ బలహీనతలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ కుటుంబంలోనూ కూడా బలహీనత లేని వారు అంటే ఎవరో లేరండి. కనుక బలహీన సమయంలో బలపరిచేవాడు దేవుడే. ఆయన వశములో మనం ఉంటే ఆయన మీదే నిరీక్షణ ఉంచుతాం. నిజంగానే దేవుని సంబంధం అయితే నేను దేవుని చేతిలో ఉన్నానని, దేవుని వశములో ఉన్నానని గుర్తెరిగి దేవుని మీదే నిరీక్షణ ఉంచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈవేళ చాలామంది ఆ దేవుని శక్తిని ఎరగకుండా ఉన్నారండి. నేను దేవుని చేతిలో ఉన్నాననే సంగతి మర్చిపోతున్నారండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 చదివినట్లయితే, కనుక మనం దేవుని వశములో ఉన్నాం. 2026 సంవత్సరాల క్రితం ఆ క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి మన పక్షమున నిలిచి పాపులమైన మన కొరకు, ఆ పాపము నుండి మనల్ని విడిపించుట కొరకు, ఏ పాపము లేని యేసయ్య పాపులమైన మనం పొందవలసిన శిలువ శిక్షను ఆయన భరించాడు, ఆయన వహించాడు. ఆ కల్వరి శిలువ యాగము ద్వారా పాప విమోచన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన మన పక్షమునున్నాడు కనుక మనం ఆయన వశములో ఉండాలి. మన పక్షమున ఆయన రక్షణ కార్యం జరిగించాడు, పాప విమోచన అనుగ్రహించాడు. అంతేకాదు సిలువలో మరణించి తిరిగి లేచి సజీవుడై ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్నాడు. ఎందుకంటే మన ప్రతి అవసరత తీర్చడం కొరకంట, నిందలు తొలగించడానికంట, నీతిమంతులుగా తీర్చడం కొరకు, లోకములో పాపములో పడిపోతే గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి నడిపించడం కొరకు, నిత్యము తండ్రికి మన కోసమే విజ్ఞాపనము కూడా చేస్తున్నాడు. అటువంటి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరూ ఎడబాపలేరు. అది కొరవే కావచ్చు, ఖడ్గమే కావచ్చు, ఉపద్రవమే కావచ్చు, మరేదైనా కావచ్చు, ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఇరుకు ఇబ్బంది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరము చేయలేవు. దేవునికి స్తోత్రం. వాటన్నిటిపై మనకు జయమిచ్చిన దేవుడైన కనుక ఆయన సంబంధులుగా మనం ఉన్నాం, ఆయన యొక్క స్వాధీనములో మనం ఉన్నాం, ఆయన చేతిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే సర్వశక్తి గల దేవుని మీద మనం నిరీక్షణ గలవారమైతే ప్రియులారా, ఆయన మనలను ధైర్యవంతులుగా, బలవంతులుగా చేస్తాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, శోధన వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యంతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అటువంటి దేవుని సంబంధులు మనం, ఆయన చేతిలో ఉన్నవారు మనం. కనుక ప్రియులారా, ఆయన మీదే మనం నిరీక్షణ ఉంచాలి. అనగా ఆయన సహాయం కొరకే నిత్యము ఎదురు చూసే అనుభవం మనలో ఉండాలని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. యోహాను రాసిన సువార్తలో ఒక సన్నివేశం ఉంది. 6వ అధ్యాయం 16 నుండి 21 వరకు చదివితే, యేసుక్రీస్తు ప్రభువారట శరీరధారిగా భూలోకములు సంచరిస్తున్న దినాలవి. ఒక రోజున 12 మంది శిష్యులను పిలిచి, మీ అందరూ బయలుదేరి వెంటనే కపెర్నహూము వెళ్ళాలని చెప్పారట. యేసయ్య చెప్పారు కానీ యేసయ్య వారితో లేడు. వారు 12 మంది ఒక దోణి మీద ఎక్కారు, నదిలో ప్రయాణమే వెళుతున్నారట.
కొంత దూరం వెళ్ళేటప్పటికి చీకటి రాత్రి అయిపోయింది, చీకటి కమ్మింది. యేసు ఇంకా రాలేదు. అంటే వారి మనసంతా యేసు మీదే ఉందండి. ఎందుకంటే చీకటి కమ్మగానే చీకటి మనిషిని భయపెడతారు. అందుకే రాత్రి వేళ ప్రయాణం చేసేవారు సర్వసాధారణంగా చిన్న శబ్దం వస్తే భయపడతారు ఎవరైనా కానీ. చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రక్కన ఏదన్నా కొబ్బరికాయ పడినా, ఏదైనా అలజడి జరిగినా, కాళ్ళలో ఏదైనా చేప మరి అది శబ్దం చేసినా మనం భయపడతాం. ప్రతి ఒక్కరు సహజం అది. ప్రియులారా, చీకటి కమ్మగానే వారి మనసంతా యేసు మీదే ఉంది. యేసు వైపే చూస్తున్నారు, యేసు మీదే నిరీక్షణ కలిగి ఉన్నారు. అంతలో పెద్ద గాలి వీయడం ప్రారంభించిందంట. అలలు రేగుతున్నాయి, నీళ్లు దోణిలోకి వస్తున్నాయి. కానీ వాటికి భయపడకుండా కొంచెం దూరం, 2 కోసుల దూరం, అతి కష్టమైనా కానీ దోణిని ముందుకు నడిపించడం మానలేదు వాళ్ళు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? వారు యేసు మీద నిరీక్షణ ఉంచిన భక్తులు. యేసు అంటే ఎవరో వారికి తెలుసు, ఆయన ఎంత శక్తిమంతుడో వారికి తెలుసు. కనుకనే వారు యేసు మీదే మనసు నిలిపారు. యేసే కొరకే ఎదురు చూస్తూ ఆ దోణిని నడిపించడం కష్టమైనా కానీ ఇష్టపడి దోణిను 2 కోసుల దూరం నడిపించేటప్పటికీ యేసయ్య నీళ్ళ మీద నడిచి రానే వస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ మహిమ తేజస్సు ఎదుట ఆయన వెలుగును చూసి భయపడుతున్నారు వీళ్ళు. కనుక యేసయ్య వెంటనే మాట్లాడడం ప్రారంభించాడు. భయపడకండి, నేనే అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఎవరి కోసం మీరు ఎదురు చూస్తున్నారు? ఎవరి సహాయం మీరు కోరుకుంటున్నారు? ఎవరి మీద మీరు నిరీక్షణ ఉంచారు? ఆయనను నేనే అని చెప్పగానే యేసును దోణిలోకి ఎక్కించుకున్నారట. యేసయ్య దోణిలోకి రాగానే నిశ్చంతగా దోణి కపెర్నహూము చేరింది. దేవునికి స్తోత్రం. ప్రియులారి, లోకమనే మహాసముద్రములో మన విశ్వాస నావ ముందుకు సాగాలంటే యేసు మీద నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా! ఈ లోకమనే మహాసముద్రములో పాపమనే చీకటి మనల్ని కమ్ముకుంటుంది. దురాత్మల సమూహముతోడిన చీకటి మనల్ని కమ్ముకొని భయపెట్టడానికి చూస్తుంది. అంతేకాదు, బలమైన గాలులు వీస్తాయి, భయంకరమైన శోధనలు మన జీవితంలోకి వస్తాయి, ఎన్నో శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని శ్రమలైనా శోధనలు వచ్చినా వాటి వైపు చూడకుండా వాటి నుంచి విడిపించే యేసు వైపు చూసే మనసు మనకుంటే అదే మనము కలిగి ఉన్న నిరీక్షణ. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ బట్టి యేసయ్య మన ఎదుటికి వస్తాడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎవరి మీదైతే నువ్వు నిరీక్షణ ఉంచావో ఆ ప్రభువే నిన్ను ఆదుకోవడానికి, నిన్ను కాపాడడానికి నీ ఉన్న చోటుకే ఆయన వస్తాడు. ఆ విధంగా వారిని కాపాడాడు. ప్రియులారా, ఈనాడు లోకమనే మహాసముద్రంలో ఎదురవుతున్న ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు చూసి భయపడకుండా వాటి నుంచి విడిపించే యేసునందు మనం నిరీక్షణ ఉంచేవారమై ఉండాలి. యేసయ్య సహాయం కొరకు ఎదురు చూసేవారమై ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల గొప్ప దేవుడు. మన పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడు, మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, సజీవుడై మనతో సంచరిస్తున్నవాడు, మనకు అవసరతలు తీర్చడానికి మనతో ఉన్న దేవుడు, ఆయన నమ్ముకొనదగిన నమ్మకమైన సహాయకుడు. హల్లెలూయా! అటువంటి ప్రభుపై మన నిరీక్షణ ఉంచగలిగితే ప్రియులారా, ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదండి. ఆ నిరీక్షణే మనలకు జయమిచ్చేది. ప్రతి కష్టం పైన, శ్రమ పైన, వ్యాధి బాధలపైన, ప్రతి క్లిష్టమైన పరిస్థితులపైన నువ్వెటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ పరిస్థితుల్లోంచి విడిపించి జయమిచ్చేవాడే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందుకని ఎబ్రీ 10:13 అంటాడు, కాబట్టి మీరు ధైర్యమును
విడిచిపెట్టకండి, దానికి గొప్ప బహుమానం కలుగుతుంది అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. కనుక దేవుని బిడ్డలు ధైర్యంతో ఉండాలంటే ఆ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటేనే మనం ధైర్యవంతులుగా మార్చబడతాం. ఆ ధైర్యమే మనకు లోకములో ప్రతి దానిపైన ప్రతి విషయములోన జయమిచ్చేది, మనలను బలపరిచి నడిపించేది. అటువంటి కృప నాకు కావాలి. ఇటువంటి స్థితిలో నేను నడవాలని ఆశ నీకుంటే, ఒకవేళ ఇంతవరకు ప్రభు నమ్ముకొని కూడా ప్రభుపైన నిరీక్షణ ఉంచకపోతే, సోదరి సోదరుడా, ఇప్పటికైనా ప్రభు సహాయం కొరకు కనిపెట్టే మనసు కలిగి ఉండు. ఆయనే మన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. ఆయనపై నిరీక్షణ ఉంచు. ఆయన నిన్ను ధైర్యవంతుడిగా చేస్తాడు, ధైర్యవంతురాలుగా మారుస్తాడు. నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమ మీద, కష్టం మీద, ప్రతి విధమైన విపత్తు మీద జయమిచ్చే దేవుడై ఉన్నాడు. రండి, లేచి నిలబడి ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు సహాయం కొరకు కనిపెడదాం. ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితి నిన్ను కలవర పెడుతున్నాయో, ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తున్నాయో ప్రభుకు తెలుసు. ఏ వ్యాధి, ఏ బలహీనత నిన్ను కలవర పెడుతుందో ప్రభుకు తెలుసు. సోదరి సోదరుడా, ప్రభు వైపు చూడు, ప్రభు నందు నిరీక్షణించు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి మనతోనే ఉన్నాడు. ఆయన మీద నిరీక్షణ ఉంచండి. ఈ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచబడదు. తల ఎత్తుకున్న వారిగా చేసే దేవుడు కానీ తల దించుకున్న వారిగా మనం ఉంచడండి. అటువంటి దేవదేవుని సహాయం పొందాలంటే ఇదే అనుకూల సమయం. రండి, ప్రభుపై మనసు నిలుపుకోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ కష్టం, ఏ శ్రమ నిన్ను కృంగదీస్తుందో, ఏ పరిస్థితులు నిన్ను కలవర పెడుతున్నాయో సోదరి సోదరుడా, ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడైనా, ప్రతి విధమైన వ్యాధి బాధలను కుదురుపరిచే దేవుడైనా, ఆయన నిన్ను బలవంతుడిగా చేసి జయ జీవితం ఇచ్చే గొప్ప దేవుడైనా. రండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయా, దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. మీరిచ్చిన ఉపదేశ క్రమాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైండి కూడా నీ శక్తిని ఎరుగక, నీ యొక్క బలమును ఎరుగక, నీ కార్యాలు ఎరుగక, నీ ఏమై ఉన్నావో ఎరుగక అనేక మంది జీవిస్తూ ఉన్నారు. నీ యందు నిరీక్షణ ఉంచలేక నిరాశతో, నిస్పృహతో కృంగి చేతగాని వారి వలె నశించిపోతున్నారయ్యా. నీ బిడ్డలు అటువంటి వారికి ఉండడం నీకు ఇష్టం లేదు తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డలు నీ యందు నిరీక్షణ కలిగి జీవిస్తే వారిని బలవంతులుగా మార్చేవాడు ఉన్నావు. ధైర్యవంతులుగా చేసి జయ జీవితమునిచ్చే దేవుడవై ఉన్నావని ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. ఎవరైనా ఇంకా నీ యందు నిరీక్షణ ఉంచకుండా నిరాశతో ఉన్నారేమో, నిస్పృహలో ఉన్నారేమో, అటువంటి వారిని ఉపదేశం ద్వారా మేల్కొల్పినందుకు వందనాలు. ఇక మీదట నీ యందు నిరీక్షణ కలిగి ధైర్యవంతులుగా, బలవంతులుగా మార్చబడి ప్రతి విధమైన సమస్యపై జయము పొందే గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. సంఘములో బలహీనులు ఉన్నారు, బలపరచండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచునైనా. గాయపడిన వారు ఉన్నారు, గాయాలు కట్టు తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభువా. గర్భవతులు ఉన్నారు, వారికి ఆరోగ్యుల బిడ్డలిచ్చి ఆశీర్వదించండి. బాలింతులు ఉన్నారు, బలమునివ్వండి. చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించినైన. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి ప్రభు. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. ఈ మందిర నిర్మాణములో, పరిచర్యలో సహకరించిన వారిని, సహకరిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. ఈ సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ
ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలపై నీ కాపుదల కందుష్టించి నీ కృపలో మీ దయలో వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించినైనా ఉద్యోగ ప్రయత్నాల వారికి ఉద్యోగాలు అనుగ్రహించయ్యా. ఎవరి కొదువును కొరతను బట్టి వచ్చినారు ఎరిగిన దేవుడు, వారి కుటుంబంలో వారి జీవితంలో సెలరేగుతున్న ప్రతి సాధనను యేసు నామములో దూరపరిచి జయ జీవితం బిడ్డలకు దయచేయండి తండ్రి. మా గ్రామములో, మా రాష్ట్రములో, దేశములో నీ సహాయాన్ని కోరుకుంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరచండి, సహాయించండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం ప్రియులారా మనకును ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.